మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. టారో కార్డ్స్ గురించి మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. టారో కార్డ్స్ అనేవి మన భవిష్యత్తును చెప్పడమే కాదు, మన లైఫ్కి ఓ గైడెన్స్ లా కూడా పనిచేస్తూ ఉంటాయి. ఈరోజు మనం డెత్ అండ్ టవర్ అనే 2 డేంజరస్ టారో కార్డ్స్ గురించి మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఫేమస్ టారో కార్డ్ రీడర్ వనజ రామిశెట్టి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే వనజ గారు. నమస్తే అండి స్వరూప. టారో కార్డ్ రీడర్గా మీకు చాలా మంచి పేరుంది, కానీ చాలా మందికి టారో కార్డ్స్ గురించి సరైన ఐడియా ఉండట్లేదు. దీన్ని చిలక జోస్యంలా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు టారో కార్డ్స్ అంటే ఏంటి, టారో కార్డ్స్ రీడింగ్ ఎలా చేస్తారు? ఓకే, అయితే టారో కార్డ్స్ రీడింగ్ అనేది చిలక జోస్యం అంటే ఓకే, అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా. మనకి ఏంటంటే పాతకాలంలో మనకి ప్రిడిక్షన్స్ ఎలా చేసేవాళ్ళు, ఋషులు కానివ్వండి, జనరల్గా ఇలా ఆకాశంలోకి చూసి ఒక ప్రిడిక్షన్ చేసేవాళ్ళు. ఓకే, ఆ ప్రిడిక్షన్ నేచర్ ప్రిడిక్షన్స్ ఉండేవి. ఎట్లా అంటే ఏదైనా ఒక ఋషి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి కాసేపు అంతా చుట్టూ అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఈ పని అవుతుందా అవ్వదా, నాకు అబ్బాయి పుడతారా అమ్మాయి పుడతారా, ఇట్లాంటి క్వశ్చన్స్కి వాళ్ళు యాక్యురేట్గా ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే ఏంటి అంటే అవి నేచరు సమాధానం చెప్తుంది. ఈ టారో రీడింగ్ అన్నది జనరల్గా నాకు ఏదో ఇంట్రెస్ట్ అనిపించి అక్కడెక్కడ చూస్తాం కదా, చూసి ఒక 6 years బ్యాక్ నాకు కూడా ఈ ఇంట్రెస్ట్ చాలా కలిగి ఇదేంటి అని నేర్చుకునే ప్రాసెస్లో ఒకసారి మనకి ఇంట్రెస్ట్ ఉన్నది మనం డీప్ డైవ్ చేసి నేర్చుకున్నప్పుడు అండ్ మనం దాంతో కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు మన స్టడీ కానీ మనం చేసే ప్రిడిక్షన్స్ కానీ చాలామంది వచ్చి అక్యురేట్గా ఉన్నది బాగుందంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. టారో రీడింగ్ అనగానే ఈ మధ్య చాలామంది చేస్తున్నారు టారో రీడింగ్, కాకపోతే ఇట్ నీడ్స్ ప్రాక్టీస్ అండి, చాలా ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్కి ఏంటి అంటే ఏదో మీరు ఒక కార్డ్ చూసేసి ఏదో సమాధానం చెప్పేయడం ఒక ఎత్తు అయితే దాని మీద ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీ కార్డ్ మీరు పిక్ చేసే ప్రతి కార్డు అవతల మనిషి ఎనర్జీ తోటి నా ఎనర్జీ 2 క్లబ్ అయితే కానీ మనం చెప్పలేము. అండ్ చాలామంది అపోహలు ఏంటంటే టారో ఏదో ఆస్ట్రాలజీ లాగా జ్యోతిష్యం లాగా అంతా చెప్పేస్తుంది, అంతా రివీల్ చేసేస్తుంది. కాదు, బేసికలీ ఏంటంటే టారో మనకి ఒక మంచి గైడెన్స్ ఇస్తుంది. నేను టారో రీడర్ని ఫస్ట్ నా బేస్ అదే, దాని తర్వాత నేను ఆస్ట్రాలజీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఆస్ట్రాలజీలో ఐఎమ్ డూయింగ్ మై పిహెచ్డి. బట్ స్టిల్ నాకు టారో రీడింగ్ అంటే ఏదో ఒకలాంటి కనెక్ట్ ఏర్పడిపోయింది. ఎందుకంటే నా లైఫ్లో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, నా లైఫ్లో నేను ఏదైనా స్టక్ అయిపోయినా నేను ఫస్ట్ ఏంటి ఆ కార్డ్ పిక్ చేసుకుంటాను. ఆ గైడెన్స్ తోటే నేను ముందుకెళ్తా. పాతకాలంలో కూడా ఇలా ఉండేది, మనకి ఋషులు వాళ్ళందరూ నేచర్ని చూసి చెప్పేవాళ్ళు. నేను ఈ టారో రీడింగ్కి వెళ్ళినప్పుడు నాకు నేచర్ రీడింగ్ కూడా నేర్పించారు యాక్చువల్గా. అంటే ఒకళ్ళు ఏదైనా ఒక కేస్ స్టడీ ఇచ్చి, లైవ్ కేస్ స్టడీస్ రియలిస్టిక్గా ఇచ్చి ఇతనికి ఏం సమాధానం చెప్తారు మీరు ఈ క్వశ్చన్కి అని చెప్పేవాళ్ళు. వైఫ్ అండ్ రిలేషన్షిప్స్ కావచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు, నేచర్ని చూసి మీరు ఏం సమాధానం చెప్తారు. ఆ ప్రాక్టీస్ కూడా చేసాం. అది కూడా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. అంటే మా మెంటర్ ఎవరైతే ఉన్నారో తను అయిపోయిన కేసెస్ అన్నీ చెప్పి మాకు ఇచ్చి ఈ కేసు మీద మీరు మీ ప్రిడిక్షన్ ఏంటో చెప్పండి అంటే ఒక 2-3 ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్గా చెప్పాను అనమాట. ప్రాబబ్లీ ఇతనికి ఈ ప్రాబ్లం ఉంది, బిజినెస్లో పార్ట్నర్ తోటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అతను విడిపోయి ఉంటాడు. సో పర్ఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్గా మెల్లిగా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తాం ఇట్లాంటి వాటికి, ఎనర్జీ రీడింగ్స్కి. ఒకసారి టారో కార్డ్స్ ఎలా ఉంటాయో చూపిస్తారా? ఇది మెయిన్ డెక్ అనమాట. ఇది ఇనీషియల్ డేస్ నుంచి వచ్చిన డెక్. బట్ దీని తర్వాత ఎన్నో ఉంటాయి. దీంట్లో 78 కార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క కార్డ్కి ఒక్కొక్క మీనింగ్ అనమాట. ఆ మీనింగ్ మనం చదవగలగాలి. ఓకే, సో ఇప్పుడు నన్ను ఒక కార్డ్ మీనింగ్ అడిగితే నేను ఒకలాగా చెప్తాను. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ మీనింగ్ అనమాట. అప్పటికి మీ ఇంట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, మీరు అవతల మనిషికి గైడెన్స్ ఇచ్చేది ఏదైతే ఉంటుందో. టారో రీడింగ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు కామ్గా ఉండాలి, మీ ఎనర్జీస్ బాగుండాలి, మీరు రెగ్యులర్గా మీ ఆరా ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు ఎన్హాన్స్డ్గా ఉంచుకోవాలి. ఆరాని మీరు మెడిటేషన్ కానివ్వండి, టారో ఎనర్జైజింగ్ ఏదైతే ఉంటుందో అవి రెగ్యులర్గా చేస్తూ ఉండదు. ఎట్లా పడితే అట్లా చాలా లైట్గా తీసుకొని అట్లా చేస్తూ ఉంటారు. మీరు టారోస్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే టారో రీడింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయన్నమాట. వీటిని రెగ్యులర్గా ఎనర్జైజ్ చేయడం, ఇవి పెట్టే ప్లేస్ని చాలా క్లీన్గా కామ్గా ఉంచడము, ఒక పాజిటివ్ ఆరా ఉండేలాగా ఉంచుకోవడము. అండ్ టారోస్ తోటి మనం మాట్లాడాలి. యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు కార్డు ఉంది, ఎవరో వచ్చారు, మీరు వచ్చారు కాబట్టి రండి నేను కార్డ్ తీసేసి మీకు ఏదో ఒకటి చెప్పేస్తాను, అట్లా కాదు. నేను డైలీ ఒక కార్డ్ని ఎలా అయితే డైలీ పూజ ఎట్లయితే చేస్తానో ఈ కార్డ్స్ దగ్గర కూర్చొని నేను ఈరోజు ఏవైతే రీడింగ్స్ చేస్తానో నా రీడింగ్స్ పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ ఇచ్చేలాగా
వాళ్ళకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చేలాగా నన్ను ఆశీర్వదించమని భగవంతుడిని నేను ప్రార్థించే భగవంతుడిని అడిగి దాని తర్వాత వీటిని ఎనర్జైజ్ చేసే ప్రొసీజర్ ఉంటుంది, అవన్నీ చేసి అప్పుడు టారో రీడింగ్ స్టార్ట్ చేస్తాను. 15th సెంచరీలో ఇటలీలో స్టార్ట్ అయింది ఈ టారో రీడింగ్ అనేది. దీంట్లో మొత్తం 78 కార్డ్స్ ఉంటాయి. మన దగ్గర కూడా ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. కానీ అందులో ఉండే 2 కార్డ్స్ వెరీ డేంజర్ అని చెప్తూ ఉంటారు. ఒకటి డెత్, ఇంకొకటి టవర్. వాటి గురించి మీరేమంటారు? ఏది డేంజర్ అండ్ ప్రాబ్లమేటిక్ కాదండి కార్డ్స్లో, అది ఒక గైడెన్స్ ఇస్తుంది మనకి. బేసికలీ డెత్ కార్డ్ గురించి మాట్లాడారు. డెత్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఇంకా అయిపోయిందా మనిషి, లాస్ట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో ఉన్నాడు, చనిపోతాడో లేకపోతే ఏదో యాక్సిడెంట్ అయిపోతుందో అది ఇది. ఎస్పెషలీ చాలామంది ఇలాగ కాల్స్ చేసినప్పుడు వాళ్ళు ఎవరైనా హాస్పిటలైజ్ అయినప్పుడు కానీ ఇట్లా కొంతమంది రీడింగ్ తీసుకుంటారు. ఎవరికైనా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నప్పుడు అట్లా రీడింగ్ తీసుకున్నప్పుడు నాకు 2-3 కేసెస్లో ఒక చిన్న బాబుకి 12 years అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ అయితే ఆ అబ్బాయికి ఏమైందంటే ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయింది, మ్యారో ట్రాన్స్ప్లాంట్. సో వాళ్ళు నాకు రీడింగ్ తీసుకున్నప్పుడు డెత్ కార్డ్ వచ్చింది అబ్బాయికి. అయితే సో బేసికలీ డెత్ కార్డ్ ఇట్లా ఉంటుంది అనమాట, డేంజరస్గా ఉంటుంది డెత్ కార్డ్. ఓకే, సో ఇట్లా డెత్ కార్డ్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా డెత్ అని వచ్చింది. సో ఈ సైడ్ మళ్ళీ నెక్స్ట్ మీరు చేయించండి, వాట్ ఎవర్ బోన్ మ్యారో ట్రై చేయండి. ఇది డెత్ ఏంటంటే కొత్త బిగినింగ్స్ అనమాట, న్యూ బిగినింగ్. అంటే మనం పాతవన్నీ పక్కన పెట్టేయాలి. ఇంకా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి, మనలో ఉన్న బ్యాడ్ ఆలోచనలు ఏవైతే ఉంటాయో, తప్పు ఆలోచనలు, ఇంకా ఆ ఫేజ్ని వదిలేసి న్యూ బిగినింగ్ అనమాట. ఇంకా ఆ డైరెక్షన్ వదిలేసి మనం ఒక కొత్త స్టార్ట్ మొదలు పెట్టాలి. అంటే ఒక చేంజ్ ఒక చేంజ్ జరుగుతుంది. అక్కడికి బ్లాక్ అయిపోయింది, ఇంకా ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ అయిపోయి మీకు ఇంకొక కొత్త ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ కార్డ్ వచ్చింది అబ్బాయికి, చక్కగా రికవర్ అయిపోయాడు దాని తర్వాత. అండ్ ఇప్పుడు చదువుకుంటున్నాడు, తను హ్యాపీగా ఉన్నాడు. సో దాని తర్వాత యాక్చువల్గా ఇప్పుడు నేను ఆ రోజు నేను రీడింగ్ అయితే చెప్పేశా, బట్ నాకు ఎక్కడో మనసులో ఒక భయం, అరే ఈ బాబుకి ఈ కార్డ్ వచ్చింది ఎట్లా ఉంటుంది అనేసి. బట్ ఐ గేవ్ అ ప్రిడిక్షన్. ఐ సైడ్ ఇప్పటికి కంప్లీట్గా రికవర్ అవుతాడు, డోంట్ వరీ. మిమ్మల్ని ఆ డెత్ ఫేజ్ దాకా తీసుకెళ్తుంది, దాని నుంచి ఒక కొత్త బిగినింగ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది తన లైఫ్. అలాగే స్టార్ట్ అయింది. సో దట్ గేవ్ మీ అ కాన్ఫిడెన్స్ అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి సో డెత్ కార్డ్ వస్తే ఏం కంగారు పడక్కర్లేదు, కొత్తగా ఆలోచించమంటుంది అంతే. పాత ఆలోచనల్ని ఇంకా పక్కన పెట్టేసి కొత్త ఆలోచనలతోటి స్టార్ట్ చేయండి. బిజినెస్లో బ్లాకేజెస్ ఉన్నా, లేదా మీరు ఎక్కడైనా స్టక్ అయిపోయినా, ఇంకా పని అవ్వట్లేదు అంటే అది అక్కడికి ఆపేయండి. ఇంకా ఆపేసి వేరే రూట్ తీసుకోండి. ఒక రోడ్ బ్లాక్ అయిందంటే ఇంకొక రోడ్ తీసుకుని వెళ్ళమని ఈ కార్డ్ మనకి ప్రెడిక్ట్ చేస్తుంది. మరి టవర్ అంటే ఏంటి? టవర్ ఏంటంటే మీరు ఈ టవర్ కార్డ్ ఇది. ఓకే, టవర్ కార్డ్ ఏం చేస్తుందంటే మనం ఆలోచించే విధానం మార్చుకోవాలి. అంటే చాలా కెయాటిక్గా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి లైఫ్, రకరకాల ఆలోచనలు, మన చుట్టూ ఉండే ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం షాటర్డ్ ఎనర్జీస్. మనం నమ్మే మనుషులు మన వాళ్ళు కాదు. మనం అనుకుంటాం ఫలానా వాళ్ళు నాకు చాలా మంచి చేసేస్తారు, బట్ ఒక్కసారి ఆలోచించమని చెప్తుంది అనమాట. మీరు తీసుకునే ఫాస్ట్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటి ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోకుండా కొంచెం కామ్ డౌన్ అయ్యి రిలాక్స్ అయ్యి అప్పుడు మీరు ఆలోచించుకోండి అని చెప్పేది ఈ టవర్ కార్డ్. సో ఇదేమి కొంచెం అంటే అఫ్కోర్స్ టవర్ కార్డ్ వచ్చిన వాళ్ళకి లైఫ్లో ఏవో ఒక టర్బులెన్సెస్ ఉంటాయి, కాకపోతే ఇది కూడా ఒక గైడెన్స్ ఇస్తుంది. సో ఇప్పుడు మీరు నమ్మే మనుషులు, మీ చుట్టూ ఉండే జనాలు, మీరు తీసుకోవాలి అనుకున్న డెసిషన్స్ కొంచెం ఆలోచించండి, ఒక స్టెప్ బ్యాక్ వేసి కామ్గా ఆలోచించి ఇంకొక స్టెప్ ముందుకేయండి అని చెప్తుంది ఈ టవర్ కార్డ్. సో ఇంకొక బ్యూటిఫుల్ కార్డ్ గురించి కూడా చెప్తా. అంటే ఎనర్జీస్ ఎట్లా కనెక్ట్ అవుతాయంటే మనకి ఎవరు ఎటువంటి ప్రాబ్లం తోటి కాల్ చేస్తారో ఆ టైంకి నేను ఆ కార్డే పిక్ చేసుకోగలుగుతా. హెల్త్ ఇష్యూస్ తోటి చేసా, బాగా క్రిటికల్ యాక్సిడెంట్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళకి ఏదో ఒక గైడెన్స్ అడుగుతుంది తప్పకుండా. రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు చాలామంది కాల్ చేసినప్పుడు ఈ కార్డ్ పిక్ చాలాసార్లు ఇదే కార్డ్ పిక్ అవుతుంది నాకు. సో నేను ఈ కార్డ్ పిక్ చేయగానే అడుగుతాను, అంటే ఫస్ట్ వాళ్ళు నాకేం చెప్పరు, ఇది పిక్ చేయగానే నేను అడుగుతాను మీకేమైనా రిలేషన్షిప్లో ఇష్యూస్ అవుతున్నాయా? అవును మేడం మీరు కరెక్ట్గా చెప్పారు. ఈ కార్డ్ వచ్చినప్పుడు బేసిక్గా రిలేషన్షిప్స్లో ఇష్యూస్ వస్తాయి. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఎవరినైతే బాగా నమ్మి బాగా ఎక్కువ వాళ్ళ మీద ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేశారో వాళ్ళంత వర్త్ కాదు మీ లైఫ్లో. కాబట్టి మీ లైఫ్లో ఏదో ఒక ఎమోషనల్ డిస్టర్బెన్స్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళ నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉండమని ఇట్లా కార్డ్స్ అనమాట. ఇది ఒక కార్డ్. సో ఇంకొక కార్డ్ కూడా చూపిస్తా. ఈ కార్డ్ ఏంటంటే 4 of Swords అంటాం. ఈ కార్డ్ ఏంటి, ఇలా కార్డ్ వచ్చినప్పుడు ఏంటి, మనిషి పడుకున్నాడు, కింద ఒక కత్తి ఉంది, పైన 3 కత్తులు ఉన్నాయి.
సో ఈ కార్డ్ వచ్చినప్పుడు చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు, అమ్మ నాకు ఏదో ప్రాబ్లం అవుతుందా, నన్ను ఎవరైనా చంపేస్తారా, లేకపోతే ఏదైనా ఒకటి అవుతుంది. సో మీ దృష్టిలో ఏమనిపిస్తుంది? ఇక్కడ వెనకాల ముందు కింద ఒక కత్తి ఉంది, పైన 3 కత్తులు ఉన్నాయి, ఏంటి అనిపిస్తుంది? ఈ కార్డ్ మనకి ఏం చెప్తుందంటే బేసిక్గా నీ పరుగుల జీవితం నుంచి ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకో, మైండ్ని రిలాక్స్ చేయి, కామ్ డౌన్ అవ్వు, దాని తర్వాత నీ లైఫ్లో వచ్చే ఆన్సర్స్ నీకు వస్తాయి. సో అలాగా ఈ 78 కార్డ్స్ ఏవైతే ఉన్నాయండి అవన్నిటి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. దీంట్లో ఉన్న కలర్ ఒకటి చెప్తుంది మనకి, దీంట్లో ఉన్న ఈ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మనము ప్రిడిక్షన్ చేయొచ్చు. అండ్ ఇదంతా ఏదో ఇలా చూసి బట్టి కొట్టేసి చెప్పేయడం కాదు. యాజ్ ఎ టారో రీడర్ ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. కాకపోతే ఏంటంటే మన ఇంటెన్షన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, అవతల వాళ్ళకి మంచి జరగాలని ఒక మంచి ఇంటెన్షన్ ఉండాలి. కొంచెంమంది ఓవర్గా కమర్షియల్గా వెళ్ళిపోతూ ఉంటారు, అట్లా కాకుండా కొంచెం జెన్యూన్గా ఫ్లెక్సిబిలిటీస్ ఉంటే సరిపోతుంది. నేను కూడా ఛార్జ్ చేస్తాను, ఆస్ట్రాలజీ చూపించుకున్నా, ఇట్లాంటి ఎనర్జీ రీడింగ్స్ చేయించుకున్నా, క్రిస్టల్ హీలింగ్స్ చేయించుకున్నా, ఏది చేసుకున్నా ఫస్ట్ అవతల వాళ్ళకి ఎంతో కొంత ఫీ పే చేయాలి. ఆ ఎనర్జీ మనం హ్యాండిల్ చేయలేమన్నమాట. సో నాకంటూ నేను ఒక ఫీ ఫిక్స్ చేసుకున్నాను. నా ఫీజు లాస్ట్ 5 years నుంచి ఒకటే ఉంది. సో నేను అందరిలాగా నేను పాపులర్ అయిపోయాను కదా ఇంత పెంచేద్దాం అట్లా లేదు. బికాస్ సమ్వేర్ డౌన్ ది లైన్ ఆ ఎథిక్స్ అన్నవి మనం ఫాలో అవ్వాలండి, ఎవరైనా కానీ, ఏ ప్రొఫెషన్లో అయినా కానీ. అంటే క్లయింట్స్ మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, ఫోన్ కాల్ చేసినా కానీ మీరు టారో రీడింగ్ చేయగలరు. అవునండి, ఫోన్లో కూడా చేస్తాను. కొంతమంది వస్తారు డైరెక్ట్గా ఆఫీస్కి వస్తారు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వేరే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే రాగలుగుతారు, వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళు రాలేరు. కాబట్టి ఐదో వీడియో కాల్ లేకపోతే వాట్సాప్ కాల్లో ఐ కెన్ డూ ది రీడింగ్ ఫర్ దెమ్ అనమాట. వనజ గారు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు టారో రీడింగ్ చేయగలరు. అంటే రోజు వాటికి ప్రే చేస్తానని కూడా చెప్పారు కాబట్టి ఒక పూజలాగా. నాకైతే ఒక్కసారి నాకు ఏ కార్డు వస్తుందో చూడాలని ఉంది, చూడొచ్చా మనం? తప్పకుండా. ఓకే, మీకు వచ్చింది ఈ కార్డు స్వరూప, హ్యాంగ్ మ్యాన్. సో మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవడానికి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు మీరు ఇప్పుడు. వన్ ప్రాబ్లం, దానికి ఎట్లా అంటే మీకు ఎటెల్లాలో అర్థం కాని సిచ్యువేషన్లో మీరు ఉన్నారు ఇప్పుడు. రైట్ నౌ మీ ఎనర్జీ అది. ఓకే, సో ఆ డెసిషన్ ఏంటి అన్నది ప్రాబబ్లీ మనం ఆఫ్టర్ ద షూట్ క్లియర్గా మాట్లాడుకోవచ్చు. అంటే ఈ కార్డ్తో నాకు నెక్స్ట్ ఏంటి అనేది గైడెన్స్ దొరికే ఛాన్స్ ఉందా? ఓకే, డెఫినెట్గా ఉంటుంది. ఈ కార్డ్ ఫస్ట్ మీ ఆలోచన మీకు ఎట్లా ఉంది అన్నది. ఓకే, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే బేసికలీ ఇక్కడ ఇంకొక కార్డ్ వచ్చింది, దీనికి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో. ఓకే, ఎవ్రీ సక్సెస్ మీ నెక్స్ట్ స్టెప్ అంతా మీరు చేసే హార్డ్ వర్క్ మీద, మీరు తీసుకునే రైట్ డెసిషన్ మీద ఉంటుంది అనమాట. గుడ్ బ్యాడ్ డెసిషన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు బేసికలీ మీరు ఒక డెసిషన్ మేకింగ్ వైపు ఆలోచిస్తున్నారు, ఒక డెసిషన్ ఏదో తీసుకోవాలనుకుంటున్నారు లైఫ్లో, కాకపోతే సతమతం అవుతున్నారు. అయితే దీనికి ఇచ్చిన గైడెన్స్ ఏంటి అంటే మీరున్న ప్లేస్లోనే ఎంత కష్టపడగలిగితే దానికి అంత రిజల్ట్ వస్తుంది. చాలా బాగుంది నిజంగా. కొత్త విషయం చెప్పారు. మొత్తానికైతే టారో కార్డ్స్ గురించి నాకు కూడా ఒక మంచి క్లియర్ పిక్చర్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు.